నేను చేసిన ఈ వాంగీబాత్ రైస్ తిన్నారంటే ఇంకా కావాలంటారు, అంత బాగుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇందులోకి పెసరపప్పు, మినప్పాలు, శనగబాలు, కొద్దిగా మిరియాలు, చెక్క, లవంగం, కొద్దిగా బుడ్డలు ఇలా అన్నిటిని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కారంకి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎక్కువ వద్దు, మెంతులు చేదుగా ఉంటుంది. తర్వాత కొద్దిగా వంకాయలు ఎలాంటివైనా పర్లేదు, ఇలా వంకాయలు తీసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా మినప్పాలు, కొద్దిగా శనగబాలు అని వేసి కొద్దిగా లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేసి కొద్దిగా దూరగా వేయించుకొని చెక్క, లవంగం కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మిరియాలు కొద్దిగా వేయించుకుంటూ తర్వాత కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకొని కొద్దిగా సేపు బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ పొడి ఉంటే మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా వంకాయల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అవి ఇలా నల్లగా కాకుండా ఇందులో కొద్దిగా ఉప్పు, నీళ్ళు వేసి కొద్దిగా సేపు నానబెట్టుకుంటే అవి నల్లగా కావు, ఒక 2-3 సెకండ్స్. తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నాను. నూనె బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా మినప్పాలు, శనగబాలు, కొద్దిగా బుడ్డలు లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో వంకాయలను యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వేసి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. వంకాయ అనేది కొద్దిగా బాగా మెత్తపడాలి. ఇలా బాగా మెత్తపడిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నంని యాడ్ చేస్తున్నాను. నేను బాస్మతి రైస్ వేస్తున్నాను, మామూలు అన్నమైనా వేసుకోవచ్చు, ఏదైనా ఓకే. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పొడి ఉంది కదా, మసాలా పొడి, ఆ పొడి మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను. కొద్దిగా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి బాగా. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 మినిట్స్ పాటు బాగా హీట్ చేస్తున్నాను. హీట్ చేసిన తర్వాత వాంగీబాత్ తయారైపోయింది. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేస్తే చూస్తారండి, నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని, అంత టేస్టీగా ఉంది.